భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం తిర్లాపురం స్కూల్లోని ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అడవి బిడ్డలకు ఆసరాగా నిలుస్తున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో స్కూల్ మానేసిన విద్యార్థులకు ఆటో ఏర్పాటు చేశారు. 18 మంది చిన్నారుల రవాణా ఖర్చులు భరిస్తున్నారు. దీంతో గిరిజనులు తమ పిల్లలను స్కూలుకు పంపిస్తున్నారు. ఉపాధ్యాయుల పనితీరుపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో బడిబాట కార్యక్రమంలో మేము గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని పిల్లలందరూ కూడా బడిలో చేర్పే కార్యక్రమం మీద తిరగటం మా ఉపాధ్యాయ బృందం అందరం కలిసి ఊళ్ళో తిరుగుతూ ఇలాగనే మా యొక్క పంచాయతీలో ఉన్నటువంటి పెద్దిపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. మా యొక్క గ్రామానికి స్కూల్కి ఆ పెద్దిపల్లి గ్రామానికి కనీసం దగ్గర 5 కిలోమీటర్లు ఉంటుంది. ఆ పాఠశాలలో ఆ యొక్క గ్రామంలో చాలామంది విద్యార్థులు ఉన్నారని తెలిసి ఆ యొక్క గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి దగ్గర 20 మంది పిల్లలు మా కంట కనిపించారు. వాళ్ళందరూ కూడా సరైనటువంటి దుస్తులు కానీ సరైనటువంటి విద్య కానీ వాళ్ళ దగ్గర ఉన్నట్టు మేము చూస్తే అనిపించలేదు. మా యొక్క ఉపాధ్యాయ బృందం అందరం కూడా వీళ్ళందరినీ ఎలాగైనా సరే మనం పిల్లలందరినీ మన స్కూల్లో చేర్పించి వాళ్ళ యొక్క విద్యాబుద్ధులు నేర్పించాలనేసి అనుకున్నాం. ఆటోకి అయ్యేటువంటి ఖర్చులు మొత్తం కూడా మా యొక్క ఉపాధ్యాయ బృందాలే అంటే అందరూ షేర్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. అలాగే పిల్లలకి దుస్తులు మా వంతు సాయంగా కొద్ది చేస్తున్నాం. ఇంకెవరన్నా దయాత వృత్తులు కలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ యొక్క పెద్దిపల్లి పిల్లలకి సహాయం చేయాలని కోరుతున్నామండి. మా పేరు మనసం బాబురావు, పెద్దిపల్లి గ్రామము. మా పిల్లల్ని స్కూల్ లేదు, ఒక రోడ్ లేదు, ఒక కరెంట్ లేదు,